ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. For he hath delivered me out of all trouble. దావీదు మహారాజు అంటాడు, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని. అవును, మన ఆపదల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, వేదన, శోధన, దేని నుండి అయినా సరే నిన్ను విడిపించేది, నిన్ను బలపరిచేది నా యేసయ్య ఒక్కడే. ఎన్నోసార్లు దావీదుకు కలిగిన ఆపదలు, చిన్నతనం నుండి ఎన్నో రకాల ఇబ్బందులు, శోధనలు, భయంకర పరిస్థితులు, ఒంటరిగా మందను మేపు సమయాల్లో ఎన్నో ఘోరమైన ఇబ్బందులు, ఎలుగుబంటి నుండి ప్రాణంను రక్షించిన వాడు ఆయనే. సింహపు కోరల నుండి ప్రాణంను కాపాడినవాడు ఆయనే. గొల్యాతు చేతి నుండి విడిపించి రక్షించినది ఆయనే. సౌలు చేతి నుండి, శత్రురాజుల నుండి, అనేక రాజ్యాల అధిపతుల నుండి ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, అటువంటి సమయాల్లో ఆయనే విడిపించాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆపదలన్నిటిలో అంటే ఒకటి కాదు, రెండు కాదు, తన జీవితంలో సంభవించిన ఆపదలన్నిటిలో నుండి ఆయనే నన్ను విడిపించి ఉన్నాడు అని. మరి నిన్ను నన్ను కూడా చిన్ననాటి నుండి ఈ దినగడియ వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఇరుకు ఇబ్బందులు, ఎన్ని ఆపదలు నీపై వచ్చినా అనుక్షణం నిన్ను కాపాడుతూ, నీ వెంట ఉంటూ, నీతోనే నీలోనే ఉంటూ నిన్ను కూడా విడిపిస్తున్నాడు కదా నా దేవుడు. మరి నీవు ఒక్కసారి అయినా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహిమను, ఆయన కీర్తిని, ఆయన ఘనతను చాటుతున్నావా? నీకు కలిగిన ఆపదల నుండి ఆయన నిన్ను విడిపించి ఈ రీతిగా నడిపిస్తున్నందుకు ఆయనకు ఎంతగా మనం స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. నీ కళ్ళ ముందే నీ సమస్యలను తొలగించి నీ శత్రువుల గతిని నీకు చూపించువాడు, నీ కన్నులకు సంతోషమును, ఆనందమును ఇచ్చువాడు. ఆయన నామము ఉత్తమమైనది గనుక దినదినము ప్రతి క్షణము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, అవును ప్రభువా, ఆపదలలో నుండి రక్షించువాడవు, విడిపించువాడవు, విడుదలనిచ్చువాడవు మీరే అని ప్రతి ఒక్కరము గుర్తెరిగిన ఆయన మీకు దినదినము మీకు మనపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, చిన్ననాటి నుండి నాయన ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నాయన కలిగినప్పటికీ నాయన ప్రతి క్షణము నాయన మా వెన్నంటూ ఉండి మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఏమిచ్చినను మీ రుణము మేము తీర్చుకోలేము గనుక నాయన కేవలం మా స్తుతులు, నోటి స్తుతులు, స్తోత్రములు తప్ప నాయన మేమేమి చెల్లించుకొనలేము గనుక నాయన కేవలం మీకు స్తుతులు చెల్లించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వాటిని తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.